క్రమబద్దమైన ప్రణాళికతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని అల్లూరు ఎంపీడీఓ రజనీకాంత్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 2026-2027 గ్రామ ప్రణాళిక అభివృద్ధిపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రస్తుతం 15th ఫైనాన్స్ నిధుల వినియోగం జరుగుతుందని, వివిధ పథకాల ద్వారా గ్రామాలలో అభివృద్ధి చేతినిండా పని ఉండాలని, అది NREGS ద్వారా సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో RWSAE పురుషోత్తం, MUO సునీత, ఏవో కళారాణి, అంగన్వాడీ, వెలుగు APM ప్రసాదరావు, పలువురు పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా ఆ బడ్జెట్ సంబంధించి మనకి గ్రాంట్లు వస్తాయి. మనకు గ్రాంట్ వస్తేనే గ్రామం అభివృద్ధి చెందాలనేది కూడా మనం తీసుకుంటున్నాము. అట్లాగే గ్రామాలలో గ్రామ ప్రణాళికను బట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అయితేనేమి, అట్లాగే వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సంబంధించి మనకి అభివృద్ధి పథకాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో మనము ఈ గ్రామ ప్రణాళికని ఖచ్చితంగా కరెక్ట్గా ప్లానింగ్ అనేది ఉండాలా. ఈ సంవత్సరం అయితే కొంత మార్పు అయ్యింది. 26-27కి సంబంధించి గ్రామ ప్రణాళిక అనేది కొంత మార్పు. ఎందుకంటే దాంట్లో మనం ఇప్పుడు 15 ఫైనాన్స్ 15వ సంఘ ఆర్థిక నిధులు తీసుకుంటున్నాం. ఈ 15వ సంఘ ఆర్థిక నిధుల తర్వాత 16వ ఆర్థిక సంఘ నిధులు రాబోతున్నాయి. ప్రతి దానికి కూడా గ్రామ పంచాయతీకి మనకు వచ్చే నిధులను బట్టి, గ్రాంట్స్ని బట్టి మనం ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ద్వారా వాళ్ళు అభివృద్ధి పథకం ఉంటున్నారు. అట్లాగే వచ్చేసి మనకి RWS శాఖ వారైతే మన గ్రామాలలో డ్రైన్స్ అయితేనేమి, వాటర్ అయితేనేమి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఇంకా ఎంత మనం నిధులు కావాలా అనేది ఒకటి వస్తుంది. అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మనకి రోడ్స్ అయితేనేమి, అట్లాగే బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా పంచాయతీరాజ్ జరుగుతున్నాయి. మండల పరిషత్ ద్వారా అయితేనేమి, అట్లే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా దీంట్లో ఈ మన మండల లెవెల్ అధికారులు ఈ డిపార్ట్మెంట్ల ద్వారా కూడా మనం ఈ GPDP, అట్లాగే మండలం అయితే మనకి బ్లాక్ డెవలప్మెంట్ BPDP బ్లాక్ డెవలప్మెంట్ ప్లానింగ్ కూడా మనం చేసుకుంటున్నాము.